వరి సాగులో కూలీల కొరత తీవ్రంగా ఉన్నందువల్ల రైతులు సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పి ఆధునిక సాగు విధానాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. దుక్కి దున్ని విత్తనం వేసే దగ్గర నుండి పంట కోత నూర్పిడి వరకు కేవలం 2-3 మనుషులతో పనులు పూర్తయ్యే విధంగా అధునాతన యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు, ప్రతి రైతు ఈ యంత్రాలను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. వరిలో యాంత్రీకరణ ఆవశ్యకత, ఉపయోగాల గురించి శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు మరిన్ని సలహాలు అందిస్తారు. సంప్రదాయ వరి సాగులో ప్రతి పనికి మానవ వనరుల అవసరం చాలా ఎక్కువ. నారు పోయటం, నారు పీకటం, నాట్లు వేయడం, వరి కోతలు, నూర్పిళ్లు ఇలా ప్రతి పని కూలీలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం కూలీల లభ్యత తగ్గిపోయినందువల్ల శాస్త్రవేత్తలు యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. వరిని నేరుగా పొడి దుక్కిలో వెదబెట్టడం లేదా వెదజల్లే విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో నారు నాట్లతో పనిలేదు. పశు సంపద ఉన్న రైతులు గొర్రుతో విత్తనం వెదబెడుతున్నారు. దీన్ని కూడా సులభం చేస్తూ అనేక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ఉపయోగించడం ద్వారా రైతులు సాగులో సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. వరి పంటలో యాంత్రీకరణ పరికరాలను కూడా వాడాల్సిన అవసరం ఉంది. యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు చాలా వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. మరి వరి పంటలో తీసుకుంటే మనకి కూలీలు ఎక్కువగా అవసరం వచ్చేది నాట్లు వేసే సమయంలోనూ, అలాగే విత్తనాలు వేసే సమయంలోనూ, అలాగే కోత సమయంలోనూ మనకి కూలీలు ఎక్కువగా అవసరం వస్తారు. వీటన్నిటినీ కూడా ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేయడానికి ఇప్పుడు యంత్ర పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా తీసుకుంటే పొలం తయారీ కోసం అయితే రోటావేటర్స్ అని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోటావేటర్స్ కనుక వరి పంటలో కనుక వాడుకుంటే పొలం చదును చేయడం జరుగుతుంది. చదునుగా పొలం ఎక్కడైతే ఉంటుందో నీటి యాజమాన్యం కూడా సక్రమంగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ చదును చేయడం వల్ల నీటి యాజమాన్యం మన అన్ని ఇంచీలు ఎంత లోతు నీరు కావాలంటే అంత లోతు పెట్టుకోవడం వల్ల వరి బాగా పిలక పెట్టడానికి, దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రోటావేటర్స్ వాడుకోవాలి. అదేవిధంగా విత్తనాలు వేసే పద్ధతులు కనుక వస్తే మన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎదవరి సాగు అంటాం. నేరుగా విత్తనాలు జల్లే పద్ధతి కూడా చాలా విస్తీర్ణంలో వేస్తున్నాము. రైతులు సాధారణంగా వెదజల్లేయడం 30-40 కేజీల వరకు కూడా ఎకరానికి చల్లుతూ ఉంటారు. అలా కాకుండా ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్, విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి యంత్ర పరికరాలు, ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరంతో వేయడం వల్ల మనం విత్తన మోతాదుని కూడా ఎకరానికి సగానికి అంటే 15 కేజీలు ఎకరానికి సరిపోతుంది. 8 నుంచి 9 వరుసల్లో వరుసకి మధ్య 25 సెంటీమీటర్ల దూరంలో మనకు సమానమైన మొక్కల సాంద్రత ఉండడం వల్ల అక్కడ కూడా దిగుబడి చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక సీడ్ డ్రిల్ ఉంటే కనుక ఒక రోజుకి 7 నుంచి 8 ఎకరాల వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరుసల్లో విత్తడం వల్ల మనకి చీడపీడల సమస్య కూడా తగ్గుతుంది. ఎక్కువ యాంత్రీకరణ పద్ధతిలో ఎదవరి సాగు చేయడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఎదవరి వేసే రైతు సోదరులు ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్, దీంతో ఏంటంటే ఎరువు విత్తనం ఒకే దఫా వేయొచ్చు. కాబట్టి మొదటి దశలోనే మనం భాస్వరం అందించడం ద్వారా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు బాగా పిలకలు పెట్టడానికి, దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులను రైతు సోదరులు అవలంబించాల్సిన అవసరం ఉంది. మెట్ట దుక్కిలో ట్రాక్టర్తో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కూడా విత్తనాన్ని నేరుగా 8 వరుసల్లో విత్తుకోవచ్చు. వరి విత్తిన 10 రోజుల తర్వాత కలుపు రాకుండా 10 రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ తిప్పడం జరుగుతుంది. దీనివల్ల కలుపు భూమిలో అణగదొక్కబడి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది. అయితే ఇది కొంత శ్రమతో కూడిన పని. అయితే ఇప్పుడు యంత్రాలతో పనిచేసే రోటరీ వీడర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సమయానుకూలంగా తిప్పడం ద్వారా కలుపు సమస్యను సులభంగా అధిగమించవచ్చు. వరి సాగులో ఈ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. 6 నుండి 8 వరుసల్లో నాట్లు వేసే ఈ యంత్రాల ద్వారా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల ఎడంతో నాట్లు వేయవచ్చు. యంత్రశ్రీ యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్నే మనం ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అంటాము. ఈ ట్రాన్స్ప్లాంటర్ మాన్యువల్గా నడిచే 4 వరుసలు యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ట్రాక్టర్తో నడిచే 8 వరుసల ట్రాన్స్ప్లాంటర్ కూడా మనకు అందుబాటులో ఉంది.
దీనిలో వేయడం వల్ల మనకి శ్రీవరి సాగు అంటాం, అంటే దూరంగా నాట్లు వేయడం, వరుసల్లో నాట్లు వేయడం, లేత నారు నాటుకోవడానికి ఈ యంత్ర పరికరం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చూసుకుంటే 1 ఎకరా ఇంచుమించు గంటన్నరలో మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పెద్ద రైతులు ఉంటే కనుక వాళ్ళు శ్రీవరి సాగుని యంత్ర పరికరాలు ఉపయోగించి చేసుకుంటే అక్కడ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న సన్నకారు రైతులు, అలాగే ఆలస్యంగా నాట్లు వేసేవాళ్ళు, అదేవిధంగా కాలువల కింద కానీ లేదంటే చెరువుల కింద వరి వ్యవసాయం చేసేవాళ్ళు డ్రమ్ సీడర్ అని చెప్పేసి అదొక పరికరం ఉంది. ఆ పరికరం సాయంతో కనుక దమ్ము చేసి చదును చేసిన పొలంలో మండికట్టినట్టు విత్తనాలని ఆ డ్రమ్ సీడర్ పరికరంలో కనుక మనం వేసుకుంటే 8 వరుసల్లో విత్తనాలు వరుసల్లో పడతాయి. ఎకరానికి కూడా చూసుకుంటే 12 కేజీల నుంచి 15 కేజీల విత్తనాలే సరిపోతాయి. కాబట్టి డ్రమ్ సీడర్ పరికరంతో కనుక వరి సాగు చేసుకుంటే అక్కడ సాగు ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో నారు పోయడం కానీ, నారు పీకడం కానీ, నాట్లు వేయడం అని ఉండదు. ఈ పనులన్నిటికీ లేబర్ కనీసంగా మనకి ఎకరానికి 20 నుంచి 22 మంది కావాల్సి ఉంటారు. కాబట్టి ఎవరైతే నాట్లు వేసే పద్ధతులకు బదులుగా ఈ డ్రమ్ సీడర్ పరికరంతో కనుక వేసుకుంటే మనం నాట్లు వేసే సమయంలోనే కూలీల మీద ఆధారపడకుండా ఎకరానికి 3,000 నుంచి 3,500 వరకు కూడా మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా చూసుకుంటే సాధారణ నాట్ల పద్ధతి కన్నా 1 నుంచి 2 బస్తాలు అధికంగా రావడానికి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతిలో కూడా విత్తనాలు వేసుకోవడానికి చేయాలి. ఈ వివరాలు ఫెటికమ్ సీడ్రిల్ నుంచి కానీ, లేదంటే డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, లేదంటే ఈ యాంత్రీకరణ శ్రీవరి సాగు గురించి ఇంత వివరాలు కావాలనుకుంటే మన స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ, ఏరువాక కేంద్రాలను కానీ, లేదా వ్యవసాయ శాఖ వారిని మీరు సంప్రదిస్తే వీటిలో ఉన్న సాంకేతిక యాజమాన్య పద్ధతులన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తారు. వరి సాగులో అధికంగా కనిపించే మరో ఖర్చు కోత నూర్పిడి. ఎక్కువ మంది కూలీలు అవసరం ఉండడంతో పాటు ఈ పనులు చేపట్టే కాల వ్యవధి కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు అనేక కోత నూర్పిడి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోత పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీన్నే మనం ప్యాడీ రేపర్ అంటాము. ఈ రేపర్ సహాయంతో 1.5 నుంచి 2 గంటల్లో 1 ఎకరా పొలాన్ని మనం కోత చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా కోత చేసిన ఒక వరుసల్లోని పలచగా పడడం వల్ల చేను కూడా త్వరగా ఆరిపోవడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా సాధారణ కూలీలతో అయితే కనుక ఎకరానికి ఇప్పుడు 3,000 నుంచి 3,500 వరకు కూడా కోతకు ఖర్చు అవుతుంది. అదే రేపర్ సహాయంతో అయితే మనం 1,200 నుంచి 1,500లోనే మనం కోత పూర్తి చేసుకోవచ్చు. నూర్పిడి యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ నూర్పిడి కోత రేపర్తో చేసుకొని నూర్పిడి మిషన్తో చేసుకుంటే మొత్తం ఖర్చు మనకి 4,000 వరకు ఖర్చు అయినా కానీ సకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంబైన్డ్ హార్వెస్టర్స్ అంటాం, అంటే కోత నూర్పిడి ఒకే పరికరంతో అయ్యేటువంటి యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ పరికరంతో అయితే ఎకరా 1 గంటలోనే కోత పూర్తి చేసుకోవచ్చు. మరి ఇక్కడ వర్షాభావ పరిస్థితులు కానీ, లేదా సైక్లోన్స్ కానీ, అధిక వర్షాలు పడేటువంటి పరిస్థితుల్లో ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ కనుక వాడుకుంటే వాళ్ళు సకాలంలో పనులు పూర్తి చేసుకొని మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ యంత్ర పరికరాలను కూడా సరైన అవగాహనతో కనుక ఉపయోగించగలిగితే వరి వ్యవసాయంలో కూడా సాగు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి ఈ యంత్ర పరికరాలు అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. ప్రస్తుతం మెట్ట ప్రాంత రైతులు పెసరను ఏక పంటగాను లేదా అంతర పంటగా సాగు చేస్తే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. పెసరను జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనువైన పెసర రకాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. అంతేకాదు ఏక పంటగాను అంతర పంటగాను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏక పంటగా లేదా పత్తి, మొక్కజొన్న వేసే ప్రాంతాల్లో అంతర పంటగా స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలం. జూలై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చవుడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ఖరీఫ్కు అధిక దిగుబడులనిచ్చే అనువైన పలు రకాల గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. పెసరలోని రకాలను గురించి చూసినట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది WGG 42 యాదాద్రి అని పేరుతో విడుదల కాబడిన ఈ రకము తొలకరికి, అలాగే రబీకి, యాసంగికి అన్ని కాలాలకు అనుకూలమైన రకము. ముఖ్యంగా నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా పెసరను వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకం యొక్క పంట కాలము
60 రోజులు పల్లాకు తెగులను తట్టుకొని కాయలు పొడవుగా ఉండి అధిక గింజ బరువును కలిగే ఈ రకము ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఇక WGG 37 ఏకశిల అనే పేరుతో విడుదల కాబడిన ఈ రకము 75 రోజుల పంటకాలము, పంట కోత ఒకేసారికి వచ్చి గింజలు మెరుస్తూ ఉండే పెసర రకము. ఈ రకం కూడా పల్లాకు తెగులను తట్టుకొని అన్ని కాలాలకు అనుకూలమైనదిగా గుర్తించడం జరిగింది. ఇతర రకాల గురించి ఆలోచిస్తే LGG 460 అనే రకము లాం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము కాయలు గుత్తులు గుత్తులుగా మొక్క పై భాగాన ఉండి ఒకేసారి కోతకొచ్చే రకము. పంటకాలము 75 రోజులు, 5 నుంచి 6 క్వింటాల ఎకరానికి దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులు తట్టుకొని అన్ని కాలాలకు పండించుటకు అనువైన రకం. మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన MGG 295 అనే రకము కాయలు పంట మీద గుత్తులుగా ఉండి ఒకేసారి కోతకు అనుకూలమైన రకము. ఇది ఖరీఫ్, తొలకరికి మరియు రబీ పంట కాలాలకు అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే రకం. ఈ విధంగా పేర్కొన్న ఈ రకాలలో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు ఎప్పుడు విత్తుకోవాలి, ఎరువుల యాజమాన్యం, తొలి దశలో వచ్చే చీడపీడల నివారణ ఏ విధంగా చేపట్టవచ్చునో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. పత్తిని రైతులు ఇప్పుడు మనకు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి సో రైతులు తొందరపడకుండా ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత వేసినట్టయితే భూమి యొక్క అంటే నేల యొక్క వేడి అనేది తగ్గి మనకు మొలక శాతం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పొడి నెలలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రత వలన విత్తనము చెడిపోవడము, అదేవిధంగా ఉడతలు కానీ చీమలు కానీ పట్టడం కూడా తినడం కూడా జరుగుతుంది. కాబట్టి నేల యొక్క ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత అడుగు భూమి తడిసిన తర్వాత మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం బాగుంటుంది. మనము సరైన తేమలో విత్తనాలు వేసినట్టయితే దాదాపు 5 నుంచి 6 రోజులలో మొలకంతా కూడా బయటకు రావడం జరుగుతుంది. ఒకవేళ అక్కడక్కడ మొలకలు ఏమైనా పోయినట్టయితే అంటే జర్మినేషన్ రానట్టయితే మనము 10 రోజుల లోపల మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ అనేది అక్కడక్కడ రాని దగ్గర మళ్ళీ విత్తనాలు వేసుకొని గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సో మనం సరైన తేమలో వేసుకున్నట్టయితే మనకు మొలక శాతం బాగుంటుంది. అదేవిధంగా నేల తయారీ కూడా చాలా ముఖ్యమైనది. మంచిగా చదును చేసుకున్న నేలలో వేసుకోవాలి. చివరి దిక్కులో ఒక 50 కిలోల DAP వేసుకొని కలియ దున్నుకోవాలి. ఒకవేళ చివరి దిక్కులో వేయనట్టయితే 15 రోజుల లోపల ఈ ఫాస్ఫరస్ అందించే ఎరువును అంటే DAP రూపంలో కానీ లేకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వేసుకోవాలి 15 రోజుల లోపల. సో మొక్కకు కావాల్సిన పంటకు కావాల్సినటువంటి నత్రజని అదేవిధంగా పొటాష్ను మనము హైబ్రిడ్లకు అయితే ఒక 4 దఫాలుగా అంటే 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు నత్రజని కానీ పొటాషియం అందించే ఎరువులను వేసుకోవాలి. మొక్కకు అంటే పంటకు మనకు ఎంత అవసరం ఉంటుందంటే ఈ పోషకాలు నత్రజని అయితేనేమో 48 కిలోలు ఒక ఎకరానికి, ఫాస్ఫరస్ అదేవిధంగా పొటాష్ అయితే 24 కిలోలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అంటే ఇది మనం ఒక 4 టన్నుల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును ఒక ఎకరానికి వేసుకున్న తర్వాత ఈ రికమెండేషన్ అనేది చెప్తుంది. అంటే మనకు ముఖ్యంగా ఈ ఎరువుల వాడకం అనేది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనము మట్టి పరీక్ష ఆధారంగా తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మట్టి పరీక్ష ఆధారంగా మనకు పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్ కానీ పొటాషియం ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ లభ్యత ఉన్నట్టయితే ఒక 30% మనము సిఫారసు చేసిన ఎరువులను తగ్గించవచ్చు. లేదా ఒకవేళ తగ్గినట్టయితే పోషకాల శాతము లభ్యత అనేది తగ్గినట్టయితే ఒక 30% ఎక్కువ చేసుకొని ఇప్పుడు
చెప్పిన సిఫారసు చేసినటువంటి పోషకాల కంటే ఒక 30% ఎక్కువ చేసుకోవడం. ఇక మొదటి దశలో ఒకవేళ మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా తామర పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తొలి దశలో మోనోక్రోటోఫాస్, ఎసిపేట్ లాంటి మందులు కాకుండా వేప కషాయం కానీ వేప నూనె కానీ వాడి వాటిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎల్లో, వైట్, బ్లూ అట్టలను మనము పెట్టినట్టయితే వీటి యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కాలర్ రాట్ అంటే వేరు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బెట్టు పరిస్థితులు ఉన్నప్పుడు. సో వాటి నివారణకు ఏంటంటే మనము ఈ సాయిల్ డ్రెంచింగ్ మొదళ్లలో కాపర్ ఆక్సిక్లోరైడ్ను ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున వాడి ఈ మొక్కల యొక్క మొదళ్లలో స్ప్రే చేసినట్టయితే వేరు తెగుళ్ళను కూడా మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము అంటే పంట తొలి దశలో ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం గమనించి తదనుగుణంగా మనం యాజమాన్య చర్యలను చేపట్టినట్టయితే మనకు పంట బాగా ఉండి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందటానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయ కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు, కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తర్వాత మళ్లీ చెట్లకు కొత్త శక్తినిచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు అయిపోయిన తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. అయితే ఈ మామిడిలో ఇప్పుడు మనము కోత అనంతరం అంటే ఇప్పుడంతా కూడా పంట అయిపోయి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అందరూ కూడా కోతలు చివరి దశకు వచ్చేసాయి. ఇంకో 10-15 రోజుల్లో మనకి మామిడి కోత అంతా కూడా అయిపోతుంది. మరి మామిడి కోత అయిపోయిన తర్వాత అనంతరము మనం చేపట్టవలసిన ముఖ్యమైన పనుల గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మంచి పూత అట్లాగే కాత కూడా సమయానికి రావాలంటే రైతులందరూ కూడా ఈ జూన్, జూలై, ఆగస్టు మాసంలో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటాయి. ఆ ముఖ్యమైన పనులు కనుక మనం చేసినట్లయితే మనకి మామిడి సకాలంలో మనకి పూత మరి సకాలంలో పంట వస్తుందన్నమాట. కాయలన్నీ కూడా కోసిన తర్వాత రైతులు ఆ కాయ యొక్క తొడిమెలు ఉంటాయి, ఆ తొడిమెలన్నింటినీ కూడా చిన్నగా ప్రూనింగ్ చేసుకోవాలి. చెట్టుకి ఒక 10 రోజుల వరకు 15 రోజుల వరకు విశ్రాంతిని ఇవ్వాలి. అంటే చెట్టుకి మనం ఏం పని చేయకూడదు. దాని తర్వాత జూన్ నెలాఖరులో చెట్టుని మనము కత్తరింపులు చేసుకోవాలి. ముఖ్యంగా కత్తరింపులు అనేది ప్రప్రథమంగా చేసే పని. ఈ కత్తరింపులో భాగంగా మనకి మామిడి అంతటికి కూడా మనకి ఎక్కడైతే కొమ్మలు, ఎండు కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నిటి కూడా మనము ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏవైతే కొమ్మలు మనకి అంటే సుమారుగా మనకి 10 సంవత్సరాలు పైబడిన చెట్లకి ముఖ్యంగా వేసుకునే బంగన్పల్లి అనే రకానికి మనకి ఈ యొక్క కొమ్మలు తీగలాగా వచ్చేసి కిందికి వస్తుంది. అట్లా కిందికి వచ్చినప్పుడు వాటిని మనకు 5 ఫీట్లు అంటే భూమి నుంచి 5 ఫీట్ల ఎత్తులో మొత్తం క్లియర్గా ఉండేటట్టుగా అంటే మనకు ఎటువంటి కొమ్మలు కూడా లేకుండా ఉండేటట్టుగా మనం కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న తర్వాత మనకి చెట్లో ఉన్నటువంటి అడ్డాదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ ఏవైతే సూర్యరశ్మిని మనకి ఆకర్షించి నిరోధిస్తాయో ఆ కొమ్మల్ని మనం తప్పనిసరిగా మనము కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న వెంపటే మనము చెట్టుకి మొత్తము ఒక మందు మనం పిచికారీ చేసుకోవాలి. ఈ మందులో ముఖ్యంగా మనకి ప్రొఫినోఫాస్ అనే మందుని 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మరియు దాంట్లోనే మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని కూడా
మనము 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం ఈ మందు ద్రావణాన్ని బాగా చెట్టు తడిచేటట్టుగా మనము పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మందు ద్రావణం కనీసం 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి 10 లీటర్ల మందు ద్రావణం పడుతుంది. అదేవిధంగా ఈ మందు ద్రావణం పిచికారీ చేసుకునేటప్పుడు చెట్టు ఆకులే కాకుండా చెట్టు కాండము కూడా బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకుంటే కాండం మీద తొలిచే కాండం పురుగులు కానివ్వండి, లేకపోతే కాండం మీద వచ్చే తెగులు కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మనకి అరికట్టడం జరుగుతుంది అన్నమాట. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలి. మరి తొలకరిగా వర్షం పడినప్పుడు జూలై మాసంలో తప్పనిసరిగా మామిడికి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. దాని పోషకాలు ఎందుకంటే బాగా పంటనిచ్చిన తర్వాత పోషకాల లోపాలు ఉంటాయి కనుక ఆ పోషకాలు ఇచ్చే రూపంలో 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా మనము ఒక్కొక్క చెట్టుకి 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరము, 1 కేజీ పొటాషియం ఎరువులు వేయాలి. దీంట్లో మనము సూటిపాటి ఎరువులు వేయాలి. అంటే 1 కేజీ నత్రజని మనము ఒక చెట్టుకి 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి మనం ఇవ్వాలంటే మనము యూరియా 2 కేజీల రూపంలో ఇవ్వాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇచ్చినప్పుడు ఫాస్ఫరస్ అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇస్తాము. ఇది 6 కేజీలు మనము ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే మనకు పొటాషియం ఇవ్వాలనుకున్నప్పుడు 2 కేజీల పొటాషియం మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 కేజీల యూరియా, 6 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, దాంతోపాటు మనం బాగా చివికిన పశువుల ఎరువు ఒక 50 కేజీలు ప్రతి చెట్టుకి మనము ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం చెట్టుకి మనము ఇచ్చినట్లయితే మనకి చెట్టుకు పోషకాలు బాగా అంది చెట్టు బాగా వృద్ధి చెంది సకాలంలో మనకి పూత కాత ఇస్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఆగస్టు మాసంలో చెట్టుకి సూక్ష్మధాతు లోపాలు ఉండే అవకాశం ఉంది కనుక ఈ సూక్ష్మధాతు లోపాల్లో ముఖ్యంగా మనకి జింకు, బోరాన్ లోపాలు ఎక్కువ కనిపిస్తాయి కనుక తప్పనిసరిగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో 2 సార్లు మనము ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని దాంట్లో భాగంగా జింక్ అనే దాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి దాంట్లోనే బోరాన్ అనేది 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి గనక మనము ఈ 2 సూక్ష్మధాతు లోపాలని కలిపి గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ 2 సూక్ష్మధాతు లోపాల నుంచి మనము నివారించుకొని చెట్లంతా కూడా బాగా వస్తాయి. ఈ విధంగా మన కోత అనంతరము మామిడిలో ప్రూనింగ్ ప్రక్రియ అంటే కత్తిరింపుల ప్రక్రియ, భూమిలో ఎరువులు వేసుకునేది, అదేవిధంగా మనకి సూక్ష్మధాతు లోపాల నివారణకి ఈ 3 కనుక మనం చేసుకున్నట్లయితే మనకు మామిడిలో సకాలంలో పూతకొచ్చి అధిక దిగుబడి వస్తుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.